అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రిచ్ కాల్షియం ప్రోటీన్ ఫుడ్ పప్పు ములగాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పప్పు ములగాకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను ములగాకు శుభ్రంగా వాష్ చేసుకొని ఉంటే ఫైనల్గా నాకు 2 గుప్పులు ములగాకు వచ్చింది. ఈ 2 గుప్పుల ములగాకి ఒక కప్పు పప్పు తీసుకున్నాను. గ్రామ్స్లో అయితే 150 గ్రామ్స్ ఉంటుందండి. పప్పు శుభ్రంగా వాష్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఒక కప్పు పప్పుకి 2 కప్పులు వాటరు. ఎందుకంటే నేను ఇక్కడ బద్దల పప్పు కింద వండుతున్నానండి. అదే పొడిపప్పు అంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు దీనిలోనే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 2 గుప్పులు ములగాకు వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నాను. అర స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూను రాళ్ళ ఉప్పు వేసుకున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కారం వేయడం లేదండి, నేను లాస్ట్లో వేసుకుంటాను. మీరు ఈ స్టేజ్లో వేసుకోవచ్చు కావాలంటే. అన్నీ ఒకసారి కలుపుకొని మీద పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నేను మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ బాయిల్ చేస్తున్నానండి. ఒక 15 మినిట్స్ తర్వాత నాకు పప్పు ఇంకా ఉడకాలనిపించింది, అందుకని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకున్నాను. అర గ్లాస్ వాటర్ పోసుకుని ఇంకొక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం మీద ఒక గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడెక్కినాక ఒక 10 రెప్పలు వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయినాక 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 3 ఎండుమిర్చిలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు మొత్తం తాలింపులోకి వేసుకున్నాక నేను ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసినాక ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. టూ మినిట్స్ తర్వాత పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ములగాకు పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.